రీసెంట్‌గా ఫ్లోరిడాలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటున్న దగ్గరే. సో, అక్కడ అసలేం జరిగింది? అండ్ మాకు జరిగినటువంటి కొన్ని ఎక్స్‌పీరియన్సెస్. ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి అసలు మేమేం నేర్చుకున్నాము? అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. చాలా మందికి యూజ్ అవుతది అని నేను అనుకుంటున్నా. సో, తప్పకుండా ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ కూడా చేయండి. సో, ఇంక టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఫ్లోరిడాలో ఇండియన్ స్టూడెంట్స్ ఆఫ్ క్యాంపస్‌లో స్టే చేస్తున్నారు. ఐ థింక్ అందరు స్టూడెంట్స్ ఒకే చోట ఉంటుండొచ్చు. ఆల్‌మోస్ట్ ఒక థర్డ్ ఫ్లోర్ నుంచయితే మంటలు రావడం స్టార్ట్ అయ్యాయంట. బట్ అది ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పటివరకు ఎవరికీ కూడా తెలీదు. అసలు ఎక్కడి నుంచి ఆ ఫైర్ స్టార్ట్ అయింది అని చెప్పేసి. మేబీ ఆ రీజన్ వల్లనే ఏమైనా ఫైర్ అలారమ్స్ ఎలర్ట్ అవ్వలేదా వి డోంట్ నో. సో, అది బేస్ చేసుకొని ఏంటంటే ఆల్‌మోస్ట్ కొన్ని ఫ్లాట్స్ వాటైతే ఆ మంటలు వ్యాపించాయి. అండ్ ఆల్‌మోస్ట్ 20 మెంబర్స్ స్టూడెంట్స్ వాటైతే ఇంజ్యూరీస్ అయ్యాయి. అందులో ఒక ఇద్దరికి మాత్రం కొంచెం సివియర్ కండిషన్ ఉంది అని చెప్పి. సో, ఈ టైంలో ఏమవుతదంటే పాపం వాళ్ళ యొక్క పాస్‌పోర్ట్ కావచ్చు, వాళ్ళ యొక్క ఎసెన్షియల్స్ ఏవైతే క్లాత్స్ రావచ్చు, ఇప్పుడు చలికాలం కాబట్టి స్వెటర్స్ రావచ్చు, అండ్ ఫుడ్ రావచ్చు. అవన్నీ కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే యూఎస్ఏలో మనకు తెలుసు సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి. అంతా కూడా ఎక్స్‌పెన్సివ్ లైఫ్ ఉంటది. ఏ చిన్నదైనా కూడా చాలా వరకు డ్యామేజ్ ఉంటది. చాలా వరకు నష్టం. అండ్ స్టూడెంట్స్ కాబట్టి కొంచెం ఫినాన్షియల్‌గా అంత స్ట్రాంగ్ కూడా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉందని. ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే గోఫండ్‌మీ దాని ద్వారా అయితే హెల్ప్ చేయొచ్చు. వాళ్ళకి ఏదైనా మనీ ఇవ్వాలి అనుకున్నా అది. సో, ఇంకా మాకు జరిగినటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? అండ్ ఇక్కడ యూఎస్ఏలో దాని గురించి ఎలా ప్రికాషన్స్ తీసుకుంటారో అవి కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన ఇండ్లలో తప్పకుండా ఫైర్ అలారమ్స్ ఉంటాయి. అది అండ్ కార్బన్ మోనాక్సైడ్ అలారమ్స్ కూడా ఉంటాయి. ఈ 2 తప్పకుండా హౌస్ లోపల ఉండాలి. చాలామంది ఏంటంటే ఈ మధ్య కాలంలో అయినా ఎప్పటినుంచైనా నేను వీడియోస్‌లలో కూడా చూస్తూ ఉంటాను. స్టూడెంట్స్ ఏంటంటే అది ఏ చిన్నది స్మోక్ వచ్చినా కూడా అది వెంటనే కనిపెట్టేసి పెద్ద సౌండ్‌ని చేస్తూ ఉంటది. మనం డైలీ చపాతీ కాల్చేటప్పుడు మా ఇంట్లో డైలీ సౌండ్ వస్తూనే ఉంటది. చపాతీ కాల్చేటప్పుడు అండ్ పూరీలు చేస్తుంటాం కదా! ఆ టైంలో వస్తుంటది. ఈవెన్ దోసలు చేసిన, దేవుడికి అగరబత్తీలు ముట్టించిన, ఆ టైం లోపల కూడా ఏంటంటే అది పొగ ఐ మీన్ ఆ సౌండ్ అనేది వస్తూ ఉంటది. దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ దానిని ఇబ్బందిగా ఫీల్ అవుతారా? లేకపోతే ఐ డోంట్ నో గాని దానిని ఆఫ్ చేస్తూ ఉంటారు. అలా ఆఫ్ చేస్తూ కూడా వీడియోస్ పెట్టడం కూడా చూసాను నేను. సో, ఇలాగ మాకు సౌండ్ వస్తుంది. అందుకోసం ఈ బటన్ ఐ మీన్ మేమైతే దీన్ని ఆఫ్ చేస్తున్నాం అని చెప్పేది కూడా నేను చూసాను. సో, దానివల్లన ఏంటంటే మెయిన్‌లీ యూఎస్ఏలో ఎక్కువగా ఏదైనా ఇన్సిడెంట్లు అవుతాయంటే అది ఫైర్ సంబంధించినవి అవుతుంటాయి. ఎందుకంటే ఈ హౌసెస్ అన్నీ కూడా వుడెన్ తోటి కట్టినయి కాబట్టి దానికి తగినట్టుగా ప్రికాషన్స్ అయితే తీసుకొని వీటిని అలా నిర్మిస్తూ ఉంటారు. సో, ఏంటంటే మెయిన్‌లీ ఇండ్ల లోపల ఆ ఫైర్ అలారమ్స్ అనేది తప్పకుండా ఉండాలి. దానిని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆఫ్ చేయకూడదు. అది ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా కూడా. అవి లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అని ఊహించే కదా అవి ఇండ్లల్లో పెడతారు. సో, అవి ఆఫ్ చేస్తే అది మనకే నష్టం. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ అలారమ్స్. అవి కూడా ఇండ్లల్లో ఉంటాయి. అవి వర్క్ చేస్తున్నాయా లేదా అని చెప్పి అందరూ కూడా అంతగా పట్టించుకోరన్నట్లు. అంటే అంతగా చూడరు. నేను లాస్ట్ టైము మీకు ఐడియా ఉండుంటే 2 ఇయర్స్ బ్యాక్ ఇండియన్ స్టూడెంట్సే ఇద్దరు కార్బన్ మోనాక్సైడ్ అది రిలీజ్ అవ్వడం వల్ల చనిపోయారు అని నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఆ టైంలో ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాకే అని అనుకుంటారు. ఏంటంటే ఇండ్లల్లో అవి వర్క్ అవుతున్నాయా లేదా అనేది తప్పకుండా మనం చూసుకోవాలి. ఇన్ కేస్ కొన్ని చోట్లలో వర్క్ అవ్వకపోతే మన అపార్ట్‌మెంట్ ఎవరైతే మనం తీసుకుంటామో వాళ్ళకెళ్ళి కంప్లెయింట్ చేయొచ్చు. వెంటనే కూడా వాళ్ళొచ్చి చెక్ చేస్తారు. సో, వాళ్ళవన్నీ చూస్తారు కాబట్టి మనం ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అని కూడా అవి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 24/7 హీటర్స్ ఆన్ అవుతూ ఉంటాయి. సో, ఆ టైంలో కొంచెం పాయిజన్ అలాంటివి కూడా రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ 2 తప్పకుండా ఇండ్లల్లో ఎప్పుడైనా కూడా వర్క్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఒకటి ఫైర్ అలారం, రెండోదొచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ అది ఆ అలారమ్స్ ఉంటాయి కదా! ఈ రెండిటిని తప్పకుండా మనం చెక్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటినైతే ఆఫ్ చేయకూడదు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే కొంతమంది అంటే ఈ చలికి బయటికెళ్ళి స్మోక్ చేయలేక అండ్ బయటికెళ్ళకుండా ఏంటంటే ఇంట్లలో ఉన్నటువంటి ఆ ఫైర్ అలారం ఆఫ్ చేసి ఇంట్లోనే కూర్చొని స్మోక్ చేస్తూ ఉంటారు. ఇంట్లో స్మోక్ చేయకూడదు యాక్చువల్‌గా యూఎస్ఏలో. సో, ఇంట్లో స్మోక్ చేస్తే అది కనిపెడతదని జెప్పేసి ఆ టైంలో గూడా ఆఫ్ చేస్తూ ఉంటారు. కొంచెం స్టూడెంట్స్ ఎక్కువ మంది ఒకే చోట గ్యాదర్ అయ్యి ఉన్న చోటనే కావచ్చు అది వాటెవర్ ఇట్ ఈస్. సో, అవి కూడా ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తప్పకుండా హెల్త్ ఇన్స్యూరెన్స్ అండ్ రెంటల్ ఇన్స్యూరెన్స్ ఈ 2 తప్పకుండా ఉండాలి. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే ఏంటంటే ఇలాంటి టైం లోపల మీరు చాలా వరకు హెల్ప్ అవుతది. అండ్ ఎస్పెషల్‌గా స్టూడెంట్స్‌కి ఏంటంటే కొన్ని ఉంటాయి కదా! ఐ మీన్ కాలేజెస్‌లో, యూనివర్సిటీస్‌లలో కొంచెం తక్కువకే దొరుకుతూ ఉంటాయి. హెల్త్ ఇన్స్యూరెన్స్‌లవి. చాలామంది ఏంటంటే మనీ సేవ్ చేయాలి అని చెప్పి, ఆ హెల్త్ ఇన్స్యూరెన్స్ ద్వారానే చాలా వరకు మనీ సేవ్ చేసేస్తాము అని అనుకోని చాలామంది తీసుకోరు. స్టూడెంట్స్ నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళకసలు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండదు.
యూఎస్ఏలో హెల్త్ ఇన్సూరెన్స్ అంట లేకపోతే నువ్వెంత సంపాదించినా కూడా వేస్ట్, సున్నా అన్నట్లే. ఒక్కటి చిన్నది ఏదైనా ఇబ్బందొచ్చిందనుకోండి, సో కొన్ని లక్షలు అవుతాయి. ఈవెన్ జలుబు అలాంటి వాటికి కూడా కొన్ని లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటది. ఎందుకంటే అట్‌లీస్ట్ డాక్టర్ అపాయింట్‌మెంట్‌కే కదా మనకి $300 రావాలి. అంటే సుమారుగా నీకు 30,000 గంట లేకపోతే అసలు డాక్టర్ అపాయింట్‌మెంటే దొరకదు నీకు. సో ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. సో మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటారో మీరు చెక్ చేసుకోండి. స్టూడెంట్స్ కొంచెం తక్కువలో కూడా వస్తూ ఉంటాయి ఇన్సూరెన్స్‌లు. సో అవి ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రెంటల్ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా ఉండాలి. అది ఉంటే ఏంటంటే మీకు ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు మీకు హెల్ప్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ వాళ్ళకి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే ఐ మీన్ మనం ఇండియన్ సిటిజన్‌షిప్ చూపిచ్చి అండ్ ఇలా మేము లీగల్‌గానే యూఎస్ఏలోకి వచ్చాం, ఇలా చదువుకోవడానికి వచ్చాం, మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అక్కడి నుంచి కూడా మీకు ఏదైనా హెల్ప్ దొరికేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని సర్వీసెస్ కూడా ఉంటాయి కదా! మీరు వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో వాళ్ళు కూడా హెల్ప్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి తప్పకుండా. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్‌లీ ఈ పాస్‌పోర్ట్, వీసాలు ఇవి పోతాయి కాబట్టి సో ఎంబసీ సపోర్ట్ అయితే ఉంటది అనుకుంటున్నాను. మేబీ అంత డెప్త్‌గా నాకు తెలీదు ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళని. సో ఒకసారి వాళ్ళని కూడా అప్రోచ్ అయితే బావుంటది. నెక్స్ట్ మా జరిగిన ఎక్స్‌పీరియన్స్ చెప్తా అన్నా కదా! సో లాస్ట్ టైమ్ ఒకసారి ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. మా అపోజిట్‌లో ఒకరిది ఇంట్లో ఓవెన్ పేలిపోయింది. సో ఓవెన్ పేలిపోవడం వలన అది చాలా పెద్ద అంటే ఆ ఫ్యామిలీ వాళ్ళకే కొంచెం ఏంటనే అలర్ట్‌మెంట్ వచ్చింది. అండ్ స్మోక్ ఏంటనే కనిపెట్టడం వల్ల వాళ్ళు అలర్ట్ అయిపోయారు. సో ఆ టైం లోపల ఏంటంటే మమ్మల్ని కూడా కొంచెం అంటే ఇండ్లల్లో కార్బన్ మోనాక్సైడ్ అవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయా లేదా అని చెప్పి అపార్ట్‌మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేశారు. సో ఆ టైం లోపల కూడా కొంచెం మాకు భయమేసింది. ఇంకోసారి ఏంటంటే మా ఇంట్లోనే జస్ట్ మనము ఇంకా కొంచెం పూజలు అలాంటివి ఎక్కువగానే చేస్తుంటాం కాబట్టి ఇంట్లో దీపం ముట్టించాను. మా ఇంట్లో పిల్లలేంటంటే నేను అగరబత్తి ముట్టించినప్పుడల్లా అది స్మోక్ కనిపెడుతూ ఉంటది కాబట్టి రోజు కొంచెమే అగరబత్తి వెలుగుతూ ఉంటది. అలా వెలిగిన తర్వాత లాస్ట్ చిన్న పీస్ ఉంది అక్కడ. మా చిన్నవాడు ఏం చేశాడంటే అది జస్ట్ అలా అంటించాడు. అంటించిన వెంటనే అంటే మనం దీపం ముట్టిస్తాం కదా! ఆ దీపానికి ఆ అగరబత్తి ముట్టించాడు. ఎంటనే అది కొంచెం ఫ్లేమ్ వచ్చినట్టుంది. వాడి చెయ్యేమన్నా కొంచెం కాలింది. ఎంటనే వదిలేసాడు. వదిలేసి ఎళ్ళిపోయాడు వాడు. అదేమైందంటే చిన్నది అలానే మంటలు ఇలా రాక్కుంటూ వచ్చేసి ఎంటనే సౌండొచ్చింది. అదేంటి నేనేమి వంట చేయట్లేను కదా! అసలెందుకు సౌండొచ్చింది అని చెప్పి ఎంటనే వెళ్లి చూసేలోపు అప్పుడు ఆ దేవుడి దగ్గర కింద పేపర్ ఉంటది కదా! సో, అది కొంచెం కాలుతూ వస్తుంది. మేబీ ఆ టైం లోపల ఇంట్లో మేము లేకుండా ఉండుంటే అంటే ఇంకా చాలా ఆలోచనలొస్తాయి కదా మాకు. అలా చాలా ఆలోచనలొచ్చి చాలా భయమేసింది. ఆ తర్వాత నుంచి ఏంటంటే ఇండియా నుంచి చిన్నవి తెప్పించుకున్నాను నేను. కుందులవి ఉంటాయి కదా! సో, జస్ట్ వితిన్ ఒక 5 మినిట్స్ అంతే. ఆ 5 మినిట్స్‌లోనే అది ఇంకా ఆరిపోయేలాగానే ఇన్‌కేస్ బయటికెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడికి దీపాలు ముట్టించడాన్ని అలాంటివైతే అస్సలు చేసెళ్ళం. ఎవరైనా కూడా ఆల్‌మోస్ట్ మన ఇండియన్స్ ఇంట్లో దీపం ముట్టించడాన్ని, దేవుడి దగ్గర దీపం ముట్టించడాన్ని బయటికి వెళ్ళకుండా ఉంటే బెటరు. సో, అండ్ మనకి వెంటనే కూడా అది స్మోక్ డిటెక్టర్ కనిపెడతది కానీ, మనం ఆ టైంలో ఇంట్లో లేకపోతే ఏం చేస్తాం? పక్కన ఎవరున్నా కూడా ఎవరు పట్టించుకోరు కదా! అంటే ఒకరి ఇంట్లో నుంచి ఆ సౌండ్ వస్తుందన్నా కూడా పక్క వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు. మరీ ఓవర్‌గా వస్తున్నప్పుడు అప్పుడు కొంచెం అలర్ట్ అవుతూ ఉంటారు కానీ, సో, అదొకసారి మనం తప్పకుండా చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో రీసెంట్ టైమ్‌లో ఒక వీడియో చూసాను. మన ఇండియన్స్ హోమం చేస్తున్నారంట. అది బాగా విపరీతంగా పొగలొచ్చి ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి అక్కడికి. ఏంటని చూస్తుంటే ఇళ్ళలో కింద మొత్తం బేస్‌మెంట్ లోపల హోమం చేస్తున్నారు. ఓకే. అది వాళ్ళ ఇష్టం లెండి గానీ, సో, కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే చిన్న మిస్టేకే కావచ్చు, అదేదే కావచ్చు. అది కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చలికాలం. ఆల్‌మోస్ట్ అన్ని చోట్ల వింటర్ స్టార్ట్ అయింది. సరే ఎప్పటినుంచి యూఎస్ఏలో ఉండే వాళ్ళకి తెలుసు కానీ రీసెంట్‌గా ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళొచ్చుంటే మనకి హ్యూమిడిఫైయర్స్ ఉంటాయి. అవి తప్పకుండా ఇళ్ళల్లో ఉండాలి. ఎందుకు అంటే మనం హీటర్ ఏసినప్పుడు ఎప్పుడైనా వేడి గాలే వస్తూ ఉంటది కాబట్టి అదేందో గాలిలో వాటర్ లెవెల్స్‌ని తగ్గిస్తది. అందువల్ల మనకేంటంటే నోస్ మొత్తం బ్లాక్ అయినట్టు అవ్వడము, గొంతు నొప్పులు రావడము, అండ్ ఒక్కోసారి ముక్కులోంచి బ్లడ్ రావడం అలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, తప్పకుండా కూడా ఏంటంటే మంచి ఒక హ్యూమిడిఫైయర్‌ని కొనుక్కోండి. డబ్బులు సేవ్ చేయాలి అని అనుకోకుండా మినిమమ్ మీకు కావాల్సిన ఎసెన్షియల్స్ ఏవైతే కావాలో తప్పకుండా కొనుక్కోండి. సో, ఆ హ్యూమిడిఫైయర్ అది ఉండడం వలన ఏంటి అంటే కొంచెం మీరు నైట్ టైమ్ స్లీప్ చేసినా, హీటర్లు ఆన్ చేసినా కొంచెం బావుంటది. లేదు అనుకోండి మొత్తం శ్వాస ఆడనట్టు అనిపివ్వడం, కొంచెం ఒక రకంగా అవుతూ ఉంటది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఇలాంటివి కూడా కొన్ని మీరు న్యూగా వచ్చుంటే తెలుసుకోండి. సో, ఇంతే అండి ఈ వీడియో. నాకు తెలిసినవైతే మీతో షేర్ చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.